హాయ్ అండి. కిచెన్ రూమ్ చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా అండి? క్రిస్మస్ వచ్చింది కదండి, అందుకే ఇల్లు శుభ్రం చేయడానికి ఫస్ట్ మా ఇంట్లో ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇగో చూడండి, ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు సదిరేస్తానండి శుభ్రంగా. ఇల్లు డస్ట్ వాడతాను, ఈ రోజంతా పట్టిద్దండి. చూడండి, ఈ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. చూడండి, ఇక్కడ అన్నీ బయట పెట్టేశానండి. చూడండి, ఇక్కడ అన్నీ బయట పెట్టేశాను. ఇక లోపలైతే ఏం లేదండి, డస్ట్ కొట్టడం ఒక్కటే ఉందండి. డస్ట్ కొడతాను, డస్ట్ కొడుతున్నానండి. చూడండి, ఎంత శుభ్రంగా కొట్టుకోవాలి. కిచెన్ రూమ్ అయితే ఒక రోజంతా పట్టిద్దండి. సెల్ఫులల్లా ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదండి. అందుకే మళ్ళీ పేపర్ వేసి కడిగిన తర్వాత పేపర్ వేస్తానండి. శుభ్రంగా కడుగుతానండి. నెలకు ఒకసారి ఇలా కడుక్కుంటా ఉంటానండి. నేను కడిగితేనే మంచిగా శుభ్రంగా ఉంటాయి. అన్న పురుగు పూసి సాలి పురుగులు రాకోకుండా ఉంటాయండి. మనం అన్నం కూరలు ఇక్కడ పెడతాం కదండి, సాలి పురుగులు పడుతూ ఉంటాయి. అందుకే అన్నీ శుభ్రం చేసుకోవాలండి మంచిగా. సెల్ఫ్లు అయితే శుభ్రంగా కొట్టేస్తున్నానండి. చూడండి, మా డస్ట్ అయితే ఎంత ఉంది. పైన సన్ సైడ్ మీద కూడా కొట్టానండి, శుభ్రంగా కొట్టేసాను సన్ సైడ్ మీద. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇదంతా దులుపుకోవాలండి. చాలా టైం పట్టిద్దండి ఇదంతా చేయాలంటే. అసలు ఒక శ్రమలాగా అనిపించిద్దండి. ఎంతో టైం పట్టిద్ది. ఒక రోజంతా దీన్నే శుభ్రం చేయాలండి ఎప్పుడైనా కానీ. నాకైతే నేను హడావుడిగా అయితే చేసుకోని నిమ్మలంగా ఒకరోజు కిచెను, ఒకరోజు హాలు, ఒకరోజు బెడ్రూమ్ అలా చేసుకుంటూ ఉంటానండి. ఈరోజైతే కిచెన్ చేస్తున్నాను. కిటికీలు కాడ కూడా అంతా శుభ్రం చేస్తున్నానండి. క్లీన్గా ఇదంతా శుభ్రంగా కడిగేస్తానండి. ఇది సింకు కింద అండి. సింకు కింద చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. అందుకే ఆ పురుగులు జారకోకుండా ఎప్పటికప్పుడే శుభ్రంగా చేస్తానండి. నేను సింకు కింద కూడా కడిగేస్తాను ఉంటానండి. ఇదంతా సింకు కడుక్కొని కింద కూడా కడుగుతానండి, సాలి పురుగులు అన్నవి జారుకోకుండా. బల్లులు కూడా చిన్న చిన్న పిల్లలు తయారైతాయి కదండి, అలా ఉండకోకుండా చేస్తానండి ఎప్పుడు. చూడండి, సరిపేస్తున్నాను. ఎందుకు ఈ తెపాల్లో నీళ్ళు కలిపానంటే, ఇది ఇక్కడ సెల్ఫ్లు కడగటానికి కలిపానండి. ముందుగా ఇలా చల్లుకుంటాను. చల్లుకొని పెట్టుకుంటే నానతాయని, అందుకే ముందే నానతాను కానీ ఇలా చల్లుతున్నానండి. సరుపు నీళ్ళు చల్లుతున్నాను. ఆ పొయ్యి కాడంతా మనం ఆయిల్ పడి జిడ్డుగా ఉంటుంది కదండి, అందుకే జిడ్డు అన్నది లేకోకుండా శుభ్రంగా ఉండటానికి అలా పోస్తున్నానండి నేను నీళ్ళు. చూడండి, ఎప్పుడైనా ఇలా కడుక్కోవాలండి. సెల్ఫ్లు కడుగుతున్నా ఫస్ట్. చీపురు పెట్టి శుభ్రంగా ఇప్పుడు రుద్దుకుంటానండి. ఇలా కడుక్కోవాలండి. పొయ్యి కాడ జిడ్డు అన్నది పోవటానికి శుభ్రంగా ఇలా చీపురు పెట్టి శుభ్రంగా 2-3 సార్లు రుద్ది కడుక్కోవాలండి. ఇలా కడుక్కుంటున్నాను నేనైతే, మంచిగా నీట్గా ఉంటాయండి. నెలకు ఒకసారి కదండి మనం కడుక్కునేది, అందుకే శుభ్రంగా కడుక్కోవాలండి. మళ్ళీ కడుక్కోకుండా కడుక్కోవాలి. ఎప్పుడైనా క్లీన్గా ఉంచుకోవాలండి.
కిచెన్ రూమ్ అంటేనే ఎప్పుడైనా క్లీన్గా ఉండాలండి. చూడండి, ఇప్పుడు నార్మల్ వాటర్ పోస్తానండి. ఇక్కడ కూడా నానటానికి సరుపు పోస్తున్నానండి. ముందే సరుపు నీళ్ళు కలుగుతానండి. ఎప్పుడైనా మంచిగా నానిద్ది ఇలా పోస్తే. చూడండి, ఇందాకలేమో మురికి మురికి ఉంది, ఇప్పుడు మంచిగా వచ్చాయి. చూడండి, ఇలా రావాలండి, ఇలా రావాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. పొయ్యి చూడండి, పొయ్యి శుభ్రంగా ఇలా కడుక్కుంటున్నాను. ఈ పొయ్యి కింద ఇదంతా ఇలా తీసేస్తున్నానండి. చూడండి, నీట్గా ఉంటుందండి, ఇలా కడుక్కోవాలి. ఇల్లు కడిగాను కదండి, పేపర్స్ వేసాను. పేపర్స్ వేస్తే నాకు ఇష్టం. శిలపుల్లలు అన్నీ చదువుకోవటానికి పేపర్స్ వేసానండి. చూడండి, ఇక్కడ కూడా పేపర్ వేసానండి. ఇక్కడ అన్నీ చదివేస్తాను ఇప్పుడు. హాయ్ అండి, చూడండి కిచెన్ రూమ్ అయితే రెడీ అయిపోయింది. అన్నీ చదివినా చూడండి, మంచిగా ఉందండి. శిల్పులలో మంచిగా చదివింది. చూడండి, అన్నీ శుభ్రంగా చదివేసాను. కిచెన్ రూమ్ అయితే శుభ్రంగా రెడీ అయిపోయిందండి. పుట్టుకోవట్లే మా ఆయన కూడా